చెందిన ఆయుధాలను చూడవచ్చు. కైతతము లేదా కోడతము అని పిలిచే ఈ ఆయుధంతోనే బ్రహ్మనాయుడు పల్నాటి యుద్ధంలో పోరాడాడు. ఆయన ఉపయోగించిన డాలు ఇది. సదరపు సత్యపు చైతన్యమే కదిలేటిదంతయు కమలారమణుని. ఈ ఆలయంలో వీరాంజనేయుడు క్షేత్ర పాలకుడై ఉన్నాడు. చంద్రవంక నదీ తీరాన వెలిసిన దివ్యక్షేత్రం శ్రీ చెన్నకేశవాలయం. ఈ నది తూర్పు పశ్చిమ దిక్కుల నుండి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉంటుంది. వాటిలో ఉత్తర దిశలో ఉండే స్థలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి పవిత్ర ప్రదేశంలోనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు వెలిసినట్టు చెప్తారు. కారంపూడిలోనే ఉన్న మరో ఆలయం శ్రీ మహిషాసుర మర్దిని వీర్ల అంకమ్మవారి ఆలయం. ఈ తల్లినే ఈర్ల అంకమ్మ, వీర్ల అంకమ్మ, అఖాళమ్మ అనే పేర్లతో పిలుస్తారు. వీరులచే కొలవబడే దేవత కనుక వీర్ల అంకాళమ్మ అంటారు. పల్నాటి యుద్ధరంగంలో నేల కొరిగే వీరులను చూసి ఆ తల్లి కన్నీరు కార్చిందట. అందుకే ఆమె ముఖం కొద్దిగా ఒరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. మహిళలంతా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని కుటుంబాన్ని, ఊరిని చల్లగా చూడమని వేడుకుంటారు. మహాభారత యుద్ధంలో అన్నదమ్ములు ఎట్లా ఆస్తి కోసం తగాద పెట్టుకున్నారు, అదే విధంగా ఈ పల్నాట్లో మన ఆస్తి కోసము యుద్ధం చేస్తారన్నమాట. కారంపూడిలో యుద్ధం చేసేవాళ్ళమాట, చేసినారు పూర్వం. కాబట్టి ఆ యుద్ధ ప్లేస్ ని అమ్మవారు మన మనిషి మారి ఉండి చూసేదన్నమాట. అట్లా ఆడపిల్ల ఏడుస్తుంటే ఆడపిల్ల చూడకూడదని అక్కడ ఎదురుమగా తూర్పు వైపు ద్వైస్వామి బాధినారు. ద్వైస్వామి బాధి అమ్మవారు ఆ యుద్ధం చేసే మనుషులు కానరావుని తలకాయ పక్కకు వంచి అమ్మవారు యుద్ధ ప్లేస్ చూసింది. అమ్మవారు అప్పుడు ఏడుస్తుందన్నమాట. వాళ్ళ పుట్టింటి తమ్ముడు చనిపోయినారన్న ఏడుస్తుందన్నమాట. ఆ ఏడిస్తే అప్పుడు పూర్వ రోజులలో అక్కడ ఏడుస్తుందన్నమాట. ఏడిచిన పూజారులు అక్కడ అమ్మవారికి కంటి దగ్గర ఒక ఉగ్గిన్నె పెడతారన్నమాట. ఉగ్గిన్నెలో ఆ ఏడుపే కదా ధారలు పడి అప్పుడు పడినప్పుడు ఆ పూజారులు వాటిని మన తీర్థాలు కలిపి అందరూ ఇస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా అక్కడ పశువు ముద్ద పెడితే మన చోట పోసినట్టుగా ముద్ద ఇద్దనమాట. ఆ ముద్ద లాస్ట్ రోజున పూజారులు వాళ్ళకి భక్తులకి ఆచార మంత్రులకి మొత్తానికి ఇస్తారు. అది దృష్టాంతం. మాచర్ల శ్రీ చెన్నకేశవుడు భక్తులను కాచే దేవదేవుడు. శ్రీ మహావిష్ణువు అవతారమైన ఈ స్వామి వీరులతో కొలుపులందుకుంటూ పల్నాటి సీమను చల్లగా చూస్తున్నాడు. శ్రీ లక్ష్మీదేవి కామాక్షి అయి, అన్నపూర్ణయ్య, కామితార్థ ప్రధాయినిగా భక్తుల మొరలాలకిస్తోంది. మాచర్ల శ్రీ చెన్నకేశవాలయ వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు దూర దూరాల నుండి వేలాదిగా యాత్రికులు, భక్తులు వస్తుంటారు. మాచర్ల గురించి కవి సార్వభౌముడైన శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రం వంటి మహాకావ్యాన్ని రాశాడు. ఎంతో ఘనచరితను కలిగి మరెంతో ఆధ్యాత్మిక చింతనను ప్రేరేపించే మాచర్ల శ్రీ చెన్నకేశవాలయ క్షేత్ర దర్శనం మీ మనస్సును రంజింపజేసిందని ఆశిస్తూ మరో క్షేత్రయాత్రలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.